వస్తున్నాను అబ్బాయి వస్తున్నాను. నాకు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను డబ్బులు అడుక్కోను. వీడియోలో సబ్స్క్రైబ్ చేయండి చేయండి చేయండి, నా ఆవేదనను అర్థం చేసుకోండి. హాయ్, హలో, నమస్తే, గుడ్ ఈవినింగ్. ఇది కళా నిజమా? ఇదే అంశంపైన మనం చర్చించబోతున్నాం. వెల్కమ్ టు బిగ్ క్వశ్చన్. ఏమయ్యా, పంచాయతీకి రావాల్సిన వాళ్ళు అందరూ వచ్చారా? ఆ తర్వాత పరందామే రాలేదు, రామసుబ్బయ్య రాలేదు, వాడు రాలేదు, వీడు రాలేదు అన్న మాటే నాకు వినపడకూడదు. కక్ష సాధింపుతో చేసుకున్న నిర్ణయం ఒకటి బయటకు వచ్చింది. రోజంతా జరుగుతుంది, వారమంతా జరుగుతుంది, 365 రోజులు జరుగుతుంది. అన్ని సర్వ రోగాలు నీకే రావాలి. నేను భగవంతుని కోరుకుంటున్నాను. భగవంతుడు అన్నవాడు ఉంటే అన్ని రోగాలు నీకే రావాలి. అందరికీ నమస్కారం. నమస్కారం అండి. మంచినీళ్ళు ఏమన్నా వచ్చుకుంటారా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి చేరువుగా, ప్రజలకి దగ్గరగా, ప్రజలకి ఉపయోగపడే విధంగా అమ్మా అంజలి ఎక్కడున్నా తల్లి? అన్నారం కొండ మీద అడుక్కుతున్న వాళ్ళ తిరుగుతున్నావు నీ కోసం. ఆ వ్యవస్థలు మీరు నిర్వీర్యం చేయడం అనేది అసలు కరెక్ట్ కానే కాదు. సీనియర్స్ ఎదురు ప్రశ్నలు మానే లైఫ్ లో పైకి వస్తావు. పోనీ నిరుద్యోగులకు వృత్తి ఇస్తామన్నారు, అది కూడా లేదు. అమ్మ ఒడి లేదు, రైతు భరోసా లేదు. చంద్రన్న వస్తాడు, 20,000 ఇస్తాడు. వాలంటీర్స్ కి అందరికి 5,000 ఉంటే మేము 10,000 ఇస్తామని చెప్పారు. ఇలా వెళ్తే మనం తలుపులు కొట్టం కాదు, జనం మనల్ని కొడతారు. వీళ్ళందరికీ మీరు మార్గం చూపించాలి. మీ అందరినీ కట్టగట్టి కుమ్మలు పెడతాను, జాగ్రత్త. మేమందరం కూడా మరి తీవ్రంగా ఖండిస్తున్నాం. దయచేసి లక్ష్మి నువ్వు రాకు, బిడ్డల్ని తీసుకురాకు. తీవ్రంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఖండిస్తా ఉంది. ఖాళీగా కానీ ఇంకెవరినోటో చూసుకో. ఒకరు కూలికి వెళ్ళొచ్చు, ఒకరికి ఒంట్లో బాగపోవచ్చు, ఒకళ్ళు చేదోడు వాడోడుగా ఎవరు లేకపోవచ్చు. మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఇవన్నీ సంక్షేమ పథకాలు సరే. ఇప్పుడు కావాలని ఇప్పుడు మీరు అర్జెంట్ గా ఒక్కసారిగా ఒక్క స్టేట్మెంట్ ప్రజలకి ఇబ్బంది పెట్టడం అనేది మంచి విధానం కాదు. ఇది మంచి పద్ధతి కాదు. పిచ్చాయండి నీకు. అంటే ఇన్ని లక్షల మందికి నేరుగా చేరువుగా కింద నుంచి పైదాకా తెగబరిసిపోయావు. రైతు భరోసా కేంద్రాలు కూడా మరి యథావిధిగా జరుగుతాయని చెప్పారు. అది తీసి పక్కన పెట్టారు. నిన్ను పెళ్లి చేసుకున్న దానికి నేను తప్పు చేశాను, నిన్ను మోసం చేశాను చెప్పాలి. వాలంటీర్ వ్యవస్థ తీసేశారు, వాళ్ళు ఏమవ్వాలి చెప్పాలి కదా. ఆడేం చేశాడన్నది కాదు నాకు కావాల్సింది, నువ్వేం చేస్తున్నావో చెప్పు. మీరు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పి లక్షలాది మందిని ఈ రోజు నిరుద్యోగులుగా తయారు చేస్తున్నారు. ఎవరికి పనులు లేవా ఏంటి? ఇది పేద ప్రజల పక్షాన, బడుగు బలహీన వర్గాల పక్షాన, మహిళల అందరి పక్షాన ఈ చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అక్కడ ఉన్న వాళ్ళంతా దొంగ నాయాళ్ళు. మత్స్యకార భరోసా లేదు, నేతన్న నేస్తం లేదు, మరి వాహన మిత్ర లేదు. వచ్చిందే నీకు. అలాగే సెక్రటరియట్ వ్యవస్థను మేము కొనసాగిస్తామని చెప్పారు, తీసేసి వాళ్ళు పక్కన పెట్టారు. పొద్దునుంచి ఫుడ్ లేదు, బండిలో పెట్రోల్ లేదు, జేబులో డబ్బు లేదు, పరిస్థితి ఏం బాలేదు. ఈ చర్యను మేము ఖండిస్తున్నాం. మీరందరూ ఎక్కడున్నా బాగుండండి. లక్ష్మి, పేద వర్గాలు గాని, బడుగు బలహీన వర్గాలు గాని, కూలి మీద ఆధారపడ్డ వాళ్ళు గాని. హలో, ఆటో ఉంది వస్తారా? అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైసీపీ పార్టీ మీద ఉన్న కోపంతో ఎంత ఇచ్చామన్నది ఇంపార్టెంట్ కాదు, ఎందుకు ఇచ్చామన్నది ఇంపార్టెంట్. తక్షణం ఈ నిర్ణయాన్ని మీరు ఉపసంహరించుకొని. మేము అలాంటి వాళ్ళం కాదండి. లక్షలాది మందికి మన ఈస్ట్ గోదావరి చూసుకుంటేనే సుమారు 5 లక్షల పైన రేషన్ కార్డులు ఉన్నాయి. గడ్డి తింటున్నారా? కక్షపూరిత చర్యలు మాత్రం చెయ్యొద్దు, ఇబ్బందికరమైన చర్యలు చెయ్యొద్దు. నేను చచ్చిపోయాను లక్ష్మి, నిజంగా నేను చచ్చిపోయాను. ఈ రోజు కేవలం జగన్ గారి మీద ఉన్న కోపంతో మీరు పేద ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. సుమారు 2,60,60,000 పైన. అదే సింపతితో వాళ్ళ నోట్లు అడుగుతాను, వాళ్ళను సీఎం చేస్తారు, మీరు ఎమ్మెల్యేలు అయిపోతారు. చంద్రబాబుకు బాదుడే బాదుడు. బాబు చేసిన అప్పులు, స్కామ్లు. ఇంతకు ముందు మీరు చిలకలూరుపేటలో పనిచేశారా? విలువలకు, విశ్వసనీయతకు, వ్యవస్థలకు ఈ కోర్టుకే కాదు, హైకోర్టు కూడా వస్తాను. న్యాయం కోసం ఏ ఎండగానే వెళ్తాను. క్యాపిటల్ ముసుగులో జరుగుతున్న దోపిడీని పాయింట్ టు పాయింట్, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో చాలా క్లియర్ గా వివరించారు జగన్మోహన్ రెడ్డి. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి, అది నూనె డ్రైనేజారా? రైట్, అనేక పాయింట్లు ఉన్నాయి, అనేక అంశాలు ఉన్నాయి. ప్రతి ఒక్కటిని, అన్నింటినీ ఆధారాలతో సహా. మౌత్ కొంచెం దగ్గర పెట్టుకో, లేకపోతే టంగు తెగిపోద్ది. మరి ఇలాంటి చెత్త ప్రభుత్వాన్ని, చేతగాని ప్రభుత్వాన్ని, స్కాముల ప్రభుత్వాన్ని, దోపిడీ ప్రభుత్వాన్ని ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినం నిర్వహించాలని వైఎస్ఆర్సీపీ నిర్ణయించింది. ఖచ్చితంగా
నిన్నేసి నన్ను నేను వేసుకుంటా. ఇసుక, మద్యం, మట్టి, క్వార్ట్జ్ ఇలా అన్నింటిలో దోపిడీ, అడుగడుగునా స్కామ్లు. దగాకోరు ప్రభుత్వాన్ని, ఓట్లేసిన ప్రజలను వంచిన ప్రభుత్వాన్ని ఉతికి ఆరేయాలా వద్దా? చూడు, రేపటిలోగా నువ్వు వాణ్ణి ఏదో ఒకటి చెయ్యాలి. ఇది స్కాములకే పెద్ద స్కామ్, ఫాదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్. ఇలా చెప్తే నన్ను పోలీసు వాళ్ళు లోపలేస్తారు. దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుగా లిక్కర్ స్కామ్ లో అర్థంలో చూసుకోరా బాబు, రాళ్ళు కొట్టుకునే వాళ్ళు ఎలా ఉన్నావు? మంచికి చెడుకు ఓ దినం ఉన్నట్టే బాబు గారి వెన్నుపోటుకి ఓ దినం ఉంది. నువ్వు క్విజ్లో కుమ్మేస్తా ఉంటగా. రెండో ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగినది? ఏ దొంగల ముఠాల జేబుల్లోకి వెళ్ళాయి? ఎల్లో మీడియా అధినేతలు నడుపుతోంది వార్తాపత్రికలా లేక టాయిలెట్ పేపర్లా? బాబోయ్, అది మూసినదరా, ఏదంటే అది జరిగిపోతుందేట్రా. చంద్రబాబు చేస్తున్న అవినీతి, దోచేస్తున్న వేల కోట్లు వీరి కంటికి కనిపించవా అంటూ జగన్ నిలదీశారు. నువ్వు మాట్లాడిన ఆయాసం వల్ల ఆవేశం వల్ల అని ఆలోచిస్తున్నాను. వీటన్నింటిపైన పవర్ఫుల్ స్పీచ్ తో పాటు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో సంస్కారవంతంగా ఉతికారేశారు జగన్. బాబు నిజ స్వరూపాన్ని పట్ట పగలు బట్టబయలు చేశారు. చంద్రబాబు చేస్తున్న తప్పుడు ఆరోపణల్ని జగన్ సంస్కారవంతంగా ఉతికి ఆరేశారు. కూటమి సర్కారును మడత పెట్టి ఇస్త్రీ చేశారు. ఆ కుర్చీని మడతబెట్టి దెంగుతే మెడలు ఇరిగిపోయినాయి. ఇలా బాబు గారు పొడిచిన అన్ని పోట్లకు ఒకే ఒక్క దినం, జూన్ 4. నీ అంత దరిద్రుడు ప్రపంచంలో ఉండదు. పనులు జరుగుతూనే ఉంటాయి, కాంట్రాక్టులు కట్టబెడుతూనే ఉంటాం, కమిషన్లు కొట్టేస్తూనే ఉంటాం. ప్లీజ్ నీకు దండం పెడతాను ఆపరా. అలాంటిది ఎవరికి సమాచారం లేకుండా మమ్మల్ని అర్ధాంతరంగా నడి రోడ్డు మీద పరిచేసినట్టు పరిచేశారండి. ఎలుగుబంటు ఎవడరా నువ్వు? ఇంటికెళ్ళి గుమ్మం దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్టం సుఖం తెలుసుకుని ప్రభుత్వం ఇచ్చే రైతు భరోసా కేంద్రాలు గాని, సచివాలయాలు గాని చాలా వరకు మూసేసి అక్కడ నరికేత్తను ఏదో కొంటలు వేసావంటే ప్రజలకి సంక్షేమ పథకాలు అందించే వ్యవస్థని తో పాటుగా పేద ప్రజల్ని నష్టపరుస్తున్నారు. ఏంది, ఎందుకు నీ ఎన్ని ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా చెప్పి వచ్చిన తర్వాత వాళ్ళు పక్కకు పెట్టారు. అంటే మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా.